నువ్వు బతుకమ్మ చేస్తూ ఉండు, 10 నిమిషాలు బయటకు పోయి మా ఫ్రెండ్ని కలిసేసి వస్తా. నీ ఏం ఫ్రెండ్సో ఏం కాదో నాకు ఏది అర్థమైతే లేదు. పండుగ పూట బయట తిరుగుడు ఎందుకే? అమ్మా ఎక్కువ మాట్లాడకు, 10 నిమిషాలు పోయి మాట్లాడేసి వస్తా. నువ్వు బతుకమ్మ చెయ్యి. మాగ చేస్తా పో, కలిసిరా పో నీ ఫ్రెండ్ నువ్వు. కొడలా ఆ డబ్బాలో బంతి పూలు ఉన్నాయి, తీసుకురా. కోడలా అప్పుడైతే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, టేకు పువ్వు తోటి పెద్ద పెద్ద బతుకమ్మలు చేసేది. ఇప్పుడైతే పువ్వే కరువైంది. ఇప్పుడు ఎక్కడ కాలుగున్నది అత్తమ్మ? ఎక్కడ చూసినా అన్ని పొలాలే. తంగడి పువ్వును గునుగు పువ్వు దొరకడం ప్లేసే లేదు. అందుకే ఇవి 2 కిలోల పువ్వులు అంటే ఆయన తీసుకొచ్చిండు. ఎంతసేపు వేచారు? కావ్య ఇంకా రావట్లేదు. హలో కావ్య ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తాం, మళ్ళీ 5 నిమిషాలలో పోతా అంటావు. హలో బాబు, ఒకసారి ఇటు లుక్కే, ఇటు వచ్చిన ఆల్రెడీ నేను. ఇంకో 30 నిమిషాలు అయితే మా ఫ్రెండ్స్ వచ్చి బతుకమ్మ ఆడాలంటావు. వచ్చేదో తొందర రావచ్చు కదా. ఏం లేదు, మా అమ్మ పెద్ద బతుకమ్మ వేస్తాను ఇంట్లో, అది అయిపోయిన తర్వాత వెళ్ళిపో అని చెప్పింది. కానీ నేనే వినకుండా వచ్చేసిన. మీ ఇంట్లో వేస్తాను మరి పెద్ద బతుకమ్మ? మా ఇంట్లో అంటే మా అమ్మను మా వదిననే మొత్తం చూసుకుంటారు, వాళ్ళే వేస్తున్నారు కావచ్చు ఇంట్లో. అవునా? ఈరోజు బతుకమ్మ ఆడే దగ్గర మీ వదిన వస్తుంది కదా, మరి పరిచయం చేస్తావా నన్ను? సరే కానీ ఈ డ్రెస్ బాగున్నది, ఇవాళ బతుకమ్మ కూడా ఈ డ్రెస్ మీనే ఆడుకుంటావా? లేదు లేదు, జస్ట్ నార్మల్గా వేసుకున్నా, ఈవినింగ్ శారీ కట్టుకుంటా. ఊరిని చిన్న బతుకమ్మ హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావు, ఇవాళ శారీ కట్టుకుంటున్నావు ఇంకెంత అందంగా ఉంటావు. ఇక సాల్ తిని బిస్కెట్లు, సాయంత్రం నువ్వే కదా చూస్తావు. ఓకేలే కానీ మరి సాయంత్రం అయినా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తావా? ఇంపాసిబుల్ అసలు. సాయంత్రం అయితే మా అమ్మ మా అన్న నా పక్కనే ఉంటారు. నువ్వు ఫోన్ కూడా చేయకు, నా ఫోన్ మా అన్న దగ్గరనే ఉంటుంది. సరే కానీ నీకు మొన్న చిన్న బతుకమ్మ అప్పుడే ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు తొందరగా వెళ్ళిపోయాను. ఇవాళ శారీ కట్టుకుని ఒక 1 మినిట్ కలవచ్చు కదా. సాయంత్రం కలవడం కుదరదంటే నీకు అర్థమైతే లేదా? ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు, లేకపోతే వెళ్ళిపోతా మరి. సర్లే ఇక ఇప్పుడే చెప్పేస్తా, ఐ లైక్ యూ. ఓ దీనికేనా? యాజ్ ఎ పర్సన్గా నేను కూడా నేను లైక్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే మరి బాయ్, నేను వెళ్తున్నా.